శనీశ్వరుడు మహానుభావుడు. ఆయన గొప్ప అనుభవాల్ని కూడా ఇస్తాడు. జీవితంలో శనీశ్వర గ్రహం ప్రవేశిస్తే జాతకంలోకి గొప్ప అనుభవం వస్తుంది. ఆ అనుభవం వచ్చిన కారణం చేత ఆ పైన ఇక తప్పు చెయ్యకుండా జాగ్రత్త పడతాడు. అటువంటి శనీశ్వర గ్రహం మెల్లమెల్లగా నడుస్తుంది కాబట్టి మందుడు అంటారు. శనీశ్వర గ్రహం ఏళ్ళనాటి శని జాతకంలోకి వచ్చిందనుకోండి, బాబోయ్ ఎన్ని బాధలు పడిపోతున్నానోనండి, ఏళ్ళనాటి శని ఇంకా అంతా ఇంత బాధ కాదండి, తప్తమైపోతున్నానంటూ ఉంటారు కొంతమంది. అది ఆ గ్రహం యొక్క కారకత్వం, అది ఆయన దోషం కాదు. మనం గత జన్మలో చేసుకున్నటువంటి పాపములను శనీశ్వర గ్రహం ఆ విధమైనటువంటి దుఃఖ రూపంలో పోగొట్టేస్తూ ఉంటాడు. శనీశ్వర గ్రహం ఎలా మెల్లమెల్లగా నడుస్తుందో అమ్మవారి యొక్క నడక అంటే పాదములను ఆశ్రయించి కదు ఉంటుంది. పాదములు కదిలితే నడక. అమ్మవారి నడక శనీశ్వర గ్రహంలా ఉంటుంది. అనుభవం